అనే మొదటి టాస్క్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా క్లియర్గా ఉపాధి అనేది ముందుకొచ్చింది. మీకు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఈవెన్ దేశంలో మోడీ బలం తగ్గటానికి కూడా ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఉపాధి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము మేము బ్యాలెన్స్ చేస్తామని చెప్పినా ఆచరణలో ఏం జరిగిందంటే సంక్షేమం పైనే కేంద్రీకరణ. అంటే ప్రజలు ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఓట్లు వేస్తారు అనేటువంటి అంచనాలో పాలకులు ఉంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన రాజకీయ అంచనా చుట్టూ బటన్ నొక్కడం పైన ఉన్నారు. కానీ మిస్ అయిన మేజర్ పాయింట్ ఏంటంటే మన గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, సంక్షేమము ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో సంక్షేమము వల్ల ఒక స్థాయిని మించి అట్రాక్ట్ చేయదు.